అనకాపల్లి జిల్లాలో లిక్విడ్ గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14.7 కేజీల లిక్విడ్ గంజాయి హ్యాష్ ఆయిల్ ను రవాణా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. 5 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఆటో, 2 బైకులు, 5 సెల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. సీజ్ చేసిన లిక్విడ్ గంజాయి 1,90,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఒరిస్సా బార్డర్ నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా, ఇక అనకాపల్లి జిల్లాల మీదుగా అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. 14.7 కిలోల హాషిష్ ఆయిల్, 2 బైకులు అండి. ఒకటి పల్సర్ బైకు, రెండోది గ్లామర్ బైకు, ప్లస్ ఒక ఆటో, అలాగే 5 సెల్ ఫోన్లు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో దీని తాలూకా విలువ ఆల్మోస్ట్ ఈ గాంజా తాలూకా విలువ 1,83,75,000 రూపాయలు గాంజా తాలూకా విలువ. అలాగే ఆటో విలువ ఒక 2,00,000 రూపాయలు, మోటార్ సైకిల్ ఒక 4 lakhs, మొబైల్ ఫోన్ 1 lakh, టోటల్ 1,90,75,000 రూపీస్. ఒక డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, ఈ గంజాయికు సంబంధించి ఇప్పటికే కొంతమంది ముఠాను పట్టుకున్నారు. ఈ లింక్స్ ఎక్కడి వరకు వెళ్తున్నాయన్న కోణంలో కూడా విచారణ కంటిన్యూ అవుతుందా రాజు? అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ గంజాయి పండడం లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అటు ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి గంజాయి ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది అనేది కూడా చాలా మంది పట్టుకోవడం ద్వారా తెలుస్తుంది. కానీ లింక్స్ ఎక్కడున్నా కానీ ఇటు ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ ఈ ప్రాంతాలకు, విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల మీద కోట్ల విలువైనటువంటి గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది. నార్మల్గా అయితే బల్క్గా తీసుకెళ్తుంటే వాటిని ఎండినటువంటి గంజాయిని తీసుకెళ్తుంటే ఖచ్చితంగా పోలీసులు తనిఖీల్లో దొరికేస్తున్నారన్న ఉద్దేశంతో కొత్త దారులు వెతుకుతున్నటువంటిది అయితే ఉంది. మహిళల చేత, వృద్ధుల చేత గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి ముఠా ఇప్పుడు ఇది లిక్విడ్ గంజాయిని ఎక్కువ మోతాదులో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపుగా 1.90 కోట్లు, అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లిక్విడ్ గంజాయిని సీజ్ చేయడంతో పాటుగా 5గురిని అరెస్ట్ చేశారు. అంటే గడిచినటువంటి 10 రోజుల్లో దాదాపుగా 3 కోట్ల రూపాయల విలువైనటువంటి ఈ లిక్విడ్ గంజాయిని పోలీసులు ఒకే ప్రాంతంలో నర్సీపట్నం ఏరియాలోనే సీజ్ చేశారంటే ఏ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, అనేక రాష్ట్రాలకు ఈ ఒరిస్సా ఏజెన్సీ ప్రాంతం నుంచి, ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సరిహద్దుల నుంచి అయితే అక్రమ రవాణా చేస్తున్నటువంటిది అయితే దీన్ని అడ్డుకట్ట వేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. ₹1,00,00,000 గంజా దొరికితే ఖచ్చితంగా 10 నుంచి 20 కోట్ల రూపాయల గంజాయిని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇంకా తనిఖీలు ముమ్మరం చేయాల్సినటువంటిది అయితే ఉంది. అయితే వీటికి మూలాలు ఎక్కడున్నాయి ఏంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిన్న మొన్నటి వరకు అటు హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే గంజాయి ఎక్కువగా రవాణా అవుతుందనుకున్నారు. ఇప్పుడు చెన్నై, ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు కూడా ఎక్కువగా ఇక్కడి నుంచి గంజాయి రవాణా అవుతుందో కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.